నాకు ఇన్ఛార్జ్ ఇచ్చినప్పటి నుంచి నేను బాధ్యతలు అవే చేస్తున్నాము. దానిలో ఎటువంటి సందేహం లేదు. మొన్న కూడా బాబు గారు క్లియర్ హ్యాండ్ ఇచ్చి బాగా వర్క్ చేసుకుంటే వెళ్ళండి అని చెప్పి మొన్న చెప్పడం దాంట్లో మనం పెద్ద డిస్కషన్స్ అన్ని పెట్టాల్సిన అవసరం లేదు. డిస్టర్బెన్స్ అవన్నీ ఓట్లు వేయండి సర్వేలు అన్ని బిఫోర్ వచ్చినాయి కానీ అవన్నీ కూడా ఏదైనా కూడా మనకి పాజిటివ్ గానే వస్తాయి. డెఫినెట్ గా ఏది చేసినా మనం మంచిగా అనుకోవాలి. జనాల్లో ఒక డిస్కషన్ వచ్చింది, జనాల్లో ఒక డిస్కషన్ ఖచ్చితంగా వచ్చింది. తెలుగుదేశం అభ్యర్థిగా దినేష్ రెడ్డి అయితేనే గెలుపు ఈజీ ఉంటుంది అని చెప్పి అందరూ కూడా గమనిస్తున్నారు, అందరూ కూడా ఆలోచిస్తున్నారు. ప్రజలు కూడా ఏమంటున్నారంటే ఏ డిస్టర్బెన్స్ లేదు, మనం ఎటువంటి ఆలోచన లేదు. ఇవన్నీ కూడా థర్డ్ పార్టీ వాళ్ళు క్రియేట్ చేస్తున్న రూమర్స్, ఇవన్నీ కూడా మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరందరూ కూడా ప్రెస్ మీరందరూ కూడా దాన్ని మీరందరూ ప్రొపగేండ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. దాని మీద ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా బాబు గారు నన్ను ఎన్నుకొని పంపించారు. నేను దాని తగ్గట్టు పని చేసుకుంటూ వెళ్తున్నాను. నేనే మన అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలబడిపోతాను.